కేంద్రం నుండి నిధులు మంజూరు చేయించుకోవడంలో రేవంత్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్. బడేభాయ్ చోటాభాయ్లతో తెలంగాణకు నయా పైసా లాభం లేదని విమర్శించారు. రాష్ట్రానికి 2 కేంద్ర మంత్రులు ఉండి కూడా ఒక్క పైసా తీసుకురాకపోవడం సిగ్గుచేటన్నారు ఎర్రోల. కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణను పూర్తిగా విస్మరించింది. ఈ 2 కేంద్ర మంత్రులలో ఒక్కరు కూడా ఈ రాష్ట్రానికి ₹1 తీసుకురాకపోవడం అంటే ఇంతకంటే దరిద్రమైనటువంటి పరిస్థితి ఏముండదు. రెండో విషయం, ఈ రాష్ట్రంలో బీజేపీకి 8 సీట్లను గెలిపించింది. 8 సీట్లు గెలిపిస్తే 8 సీట్లలో ₹1 కూడా ఎంపీలు తీసుకురాకపోవడం అంటే మరి ఈ ఢిల్లీలో ఉండేటువంటి ఎంపీలు ఏం పని చేస్తారు అన్నటువంటి ఆలోచన ప్రజలకు కలుగుతూ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు ఇలా మరి ఢిల్లీకి 30 సార్లు పోయిండ్రు కదా, కేంద్రానికి మీకు బాగానే దోస్తాను బడేబాయ్ చోటాబాయ్ అని దోస్తాను చేసిండ్రు కదా, ఢిల్లీకి మూటలు పంపిస్తున్నారు కదా, మరి ఢిల్లీకి మూటలు పంపుడే తప్ప మరి గల్లీకి మూటలు తెచ్చుడు మర్చిపోయినరు ఎందుకు? వీటి మీద సమాధానం చెప్పాలి కదా. కాంగ్రెస్ పార్టీ నిధులు తేవడంలో ఈ ప్రభుత్వము, ఎంపీలు, బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు పూర్తిగా విఫలమైనరు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఓట్లు మీకెందుకు అవసరం వచ్చినాయి? మాకు నిధులు ఇవ్వడానికి అవసరం రాని మీరు మా ఓట్లు ఎట్లా అడుగుతారు? మీరు రేపు ఎన్నికలు ఏం ముఖం పెట్టుకొని అడుగుతారు? ఇవన్నిటికీ సంజాయిషి చేయాల్సినటువంటి అవసరం బీజేపీ, కాంగ్రెస్లకు ఉన్నది. ఇవి 2 పార్టీలు కాల్చి తెలంగాణను ముంచినాయి. కాళేశ్వరం లేదు, ITIR లేదు, బయ్యారముక్కు లేదు, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీకి కనీసం నిధులు ఇవ్వలేదు. ఇవన్నీ చూసుకుంటూ పోతే తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసింది. ఇది ఒక బక్వాస్ బడ్జెట్గా చెప్పాల్సిన అవసరం ఉంది.